మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాకు 2 ప్రపంచ కప్పులు అందించడంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 టైటిల్ అందించాడు. 40 ఏళ్ల వయసులోనూ గత ఏడాది సిఎస్కేను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ కు అన్ని విధాలుగా సమవుజ్జులైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రతిసారి ఆ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షలాగే మారిపోయింది. దీంతో ట్రోఫీ కోసం వేచి చూసి ఆర్సీబీ అభిమానులు కళ్ళు కాయలు కాచిపోతున్నాయి గానీ టైటిల్ మాత్రం దక్కడం లేదు. దీంతో ఒక ఈవెంట్ లో ఆర్సీబీ వీరాభిమాని ధోనిని బెంగళూరు జట్టులోకి రావాలని, తమ కోసం ఒక ట్రోఫీ గెలవాలని అడిగాడు. నేను 16 సంవత్సరాల నుంచి ఆర్సీబీకి వీరాభిమాని. మీరు సిఎస్కే కోసం 5 టైటిల్ గెలిచారు. మీరు మా జట్టుకు మద్దతు ఇవ్వాలని, మా జట్టు తరపున ఆడి మా కోసం ఒక్క టైటిల్ అయినా గెలవాలని నేను కోరుకుంటున్నా అని ఆర్సీబీ అభిమాని కోరాడు. ఆ అభిమాని ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చిన ధోని, ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు మంచి ప్లేయర్లను కలిగి ఉంటాయి. జట్లన్నీ చాలా బలంగా ఉంటాయి. గాయాల కారణంగా కొంతమంది ఆటగాళ్లు జట్టుకు దూరమైతేనే అసలు సమస్య మొదలవుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ చాలా మంచి జట్టు. ఛాంపియన్ గా నిలవడానికి ఆ జట్టుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే నా జట్టు విషయం గురించి నేను ఆందోళన చెందుతున్నా అంటూ నవ్వుతూ చెప్పాడు. అలాగే ప్రతి టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగా నేనేం చెప్పలేను. చెన్నై జట్టు విడిచి వేరే జట్టుకు సపోర్ట్ చేయడం ఇలాంటివి చేస్తే ఏం జరుగుతుందో తెలుసు. మా సిఎస్కే ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతారు కదా అంటూ ధోని చెప్పుకొచ్చాడు.